ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను దినాన అందరూ కూడా కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించారండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. ప్రత్యేకించి కలిసి రండి, దేవుని వాగ్దానం చదువుకుందాం. ప్రాముఖ్యమైన ఒక ప్రకటన మీకు తెలియజేస్తుందండి. ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నది. దయచేసి మీరందరూ కూడా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ దేవుడు మంచి జ్ఞానం ఇవ్వాలని, పరీక్షలు బాగా రాయాలని దయచేసి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. మార్కు సువార్త 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన్ను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అరణ్యంలోనికి తీసుకెళ్ళాడంట. కాబట్టి ప్రియులరా, ఆయనకే పరిశుద్ధాత్మ అవసరం వచ్చినప్పుడు మనకి ఎంత అవసరం అండి. కనుక నీవు నేను ప్రతి దినము మన ప్రార్థన గదిలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో శక్తివంతంగా ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం, ఆత్మతో ప్రార్థన చేస్తాం, మూలుగుతూ ప్రార్థన చేస్తాం. కనుక ఉదయాన్నే లేచిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడా, నేను ప్రార్థన గదికి వెళ్తున్నా, నాకు సహాయం చేయండి అడగండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నట్టు కృప అందరికీ దయచేయలేగన తల వంచి ప్రార్థించండి. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి. అయినా 10వ తరగతులు రాస్తున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానం ఇచ్చి పరీక్షలు బాగా రాయడానికి సహాయం చేయండి. అలాగేనైనా ఎవరైతే నా ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయించండి. అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నారో వారు ఇప్పుడే ముట్టి బాగుంచండి ప్రార్థించండి. వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప, నీ కనికరం ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.